రిమెంబరెన్స్, స్మరణ అంటే బాబాని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండడం. మెహర్ బాబా రిపీటెడ్లీ స్ట్రెస్డ్ that a life of love, obedience and surrender must be nurtured by remembrance of the beloved. బాబా పదే పదే ఒక విషయాన్ని నొక్కి నొక్కి చెప్తూ ఉండేవారు. ప్రేమ, విధేయత, సర్వార్పణ ఈ మూడింటితో కలగలిసిన నీ జీవితమును ప్రభు యొక్క స్మరణతో దాన్ని పోషిస్తూ ఉండాలి. సచ్ రిమెంబరెన్స్ when practiced wholeheartedly is essential to a flourishing relationship between the lover and the beloved. నిండు హృదయముతో అటువంటి స్మరణను గనక అభ్యాసం చేసినట్లయితే ప్రేమికుడికి ప్రియతముడికి మధ్య ఉన్న సంబంధమును ద్విగుణీకృతం చేస్తుంది. కంప్లీట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మాస్టర్ విత్ ఎ స్పిరిచువల్ ఐడియల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిమూవింగ్ సచ్ బ్యారియర్స్ యాజ్ మైట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది యాస్పిరెంట్ అండ్ ద మాస్టర్. సాధారణంగా సాధకుడికి గురువుకి మధ్యలో చెప్పాలంటే అబ్స్టకిల్స్ అంటే ఆటంకాలు. ఏంటి ఇలా చెప్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను ఏ ఆశయము సాధించడానికి నేను ప్రయాణం చేస్తున్నానో ఆ సత్యమే నా ప్రభువు అని గనక ఆ దైవముతో నీ గురువును నీవు ఏకం చేసుకోగలిగినాడు ఈ ఇబ్బందులన్నీ పోతాయి. ఆయన చెప్పింది ఏది కూడా అసందర్భంగా ఉచితం కాకుండా మనకి ఎప్పుడు కనిపించదు. దిస్ గివ్స్ రైజ్ టు ద రిలీజ్ ఆఫ్ అన్రిస్ట్రెయిన్డ్ లవ్ ఫర్ ద మాస్టర్ అండ్ లీడ్స్ టు ద మెడిటేషన్ ఆఫ్ ది హార్ట్. దీనివలన ప్రభు పట్ల తిరుగులేనటువంటి అచంచలమైన ప్రేమ ఏర్పడుతుంది ఈ ప్రేమికుడికి. అండ్ లీడ్స్ టు మెడిటేషన్ ఆఫ్ ది హార్ట్. ఈ ప్రేమ నిరంతరము ఆయన ధ్యాసలోనే, విచ్ కన్సిస్ట్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ అబౌట్ ద మాస్టర్ విత్ అన్ అన్ఇంటరప్టెడ్ ఫ్లో ఆఫ్ లిమిట్లెస్ లవ్. అవధులు లేనటువంటి ఆ ప్రేమ వీడి హృదయంలో నిరంతరాయముగా ప్రభు గురించే సదా ఆలోచిస్తూ, సచ్ లవ్ ఎనిహిలేట్స్ ది ఇల్యూషన్ ఆఫ్ సెపరేట్నెస్. నేను గురువు నుంచి విడిపోయానే అనేటువంటి భ్రాంతి దాన్ని తొలగించేస్తుందట ఈ ప్రేమ. విచ్ సీమ్స్ టు డివైడ్ ది యాస్పిరెంట్ ఫ్రమ్ ద మాస్టర్. నేను గురువు నుంచి వేరైపోయాను అనే తపనను తొలగించి వేస్తుంది. ఎందుకని ఆ స్మరణ వల్ల ఎప్పుడూ గురువు వీడి దగ్గరే ఉంటాడు. అండ్ ఇట్ హ్యాస్ ఇన్ ఇట్ ఏ స్పాంటినిటీ దట్ ఈస్ వర్చువల్లీ వితౌట్ ప్యారలల్ ఇన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ మెడిటేషన్. ఇతర రకములైన ధ్యానములు ఉంటాయి, కసరత్తులు చేయడము, ఏదో ఒక భంగిమలో కూర్చోవడము, వాటితో పోల్చి చూస్తే ఇది తిరుగులేనటువంటి సహకారాన్ని అందిస్తుంది. In its final stages, meditation of the heart is accompanied by unbounded joy and utter forgetfulness of self. హృదయము చేసే నిరంతర ధ్యానము ఏది స్మరణ అంటే, దాని వలన అవధులు లేనటువంటి ఆనందము, మనలను మనము చాలా సహజముగా మరిచిపోగలిగినటువంటి అనుభవం, ఇవన్నీ వస్తాయట. ధ్యానం అంటే ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని ఒక మూల కూర్చొని ఇవన్నీ తాపత్రయపడే బదులు హృదయము నిరంతరాయముగా ఆయన మీద ధ్యానమే అభ్యాసం అయిపోతే దాని వలన కలిగే ప్రయోజనం బాబా మాటల్లో మళ్ళీ చార్లెస్ చెప్తున్నాడు. ట్రూ మెడిటేషన్ ఆఫ్ ది హార్ట్ మస్ట్ బి ఫోకస్డ్ అనే మాస్టర్ హూ ఈజ్ గాడ్ రియలైజ్డ్. హృదయము ఇలా చేపట్టేటువంటి ధ్యానము ఎంచుకున్నప్పుడు మనము ఎటువంటి గురువు ఉండాలి? సత్యానుభవమును పొందిన గురువు, అంటే ఆయన భగవత్ స్థితిని పొందినవాడే ఉండాలి. అప్పుడు ఆ ధ్యానము మజాగా. రిమెంబరెన్స్ ఆఫ్ సచ్ ఎ మాస్టర్ హూ ఈజ్ ద రియల్ సెల్ఫ్ ఇన్ ఎవరీ ఫినిట్ సెల్ఫ్ అలర్ట్స్ ది లవర్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బెలివెడ్ గాడ్ డీప్ విదిన్. అటువంటి గురువు మీద నీవు హృదయాన్ని పెట్టి ధ్యానం చేస్తే అందరిలోనూ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, ఆ దివ్య ప్రియతముడే ఉన్నాడు అనే ఎరుకను కలిగించగలుగుతాడు. బాబా మాట, ఐఎమ్ నియరర్ టు యూ దాన్ యువర్ ఓన్ బ్రెత్. బాబా మాటలేంటి? నీ ఊపిరి కంటే నేనే నీకు సన్నిహితముగా ఉన్నాను. రిమెంబర్ మీ అండ్ ఐఎమ్ విత్ యూ అండ్ మై లవ్ విల్ గైడ్ యూ. నన్ను జ్ఞాపకం ఉంచుకో, నేను నీతోనే ఉన్నాను, నా ప్రేమ నీకు దారి చూపుతుంది అని బాబా చెప్పారు. బాబా ఎక్స్ప్లెయిన్ దట్ రిమెంబరెన్స్ ఈజ్ నాట్ మియర్ రిపిటేషన్ ఆఫ్ ది
బెలివెట్స్ని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. బాబా స్మరణ అంటే బాబా 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 అని ఆ 2 అక్షరాలు దొర్లించడం కాదు, ఊరికే యాంత్రికంగా దొర్లించడం కాదు. మరి చిలక కూడా అలా పలుకుతుంది కదా బాబా 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 అని. ఇట్ మస్ట్ బి హోల్ హార్టెడ్, నిండు హృదయముతో ఆ స్మరణ జరగాలి అని బాబా అనేకసార్లు చెప్పారు బాబా మాటలలోనే. జస్ట్ యాజ్ వెన్ వీ బ్రీత్ వీ డూ నాట్ పే అటెన్షన్ టు అవర్ బ్రీదింగ్. రోజంతా ఊపిరి పీలుస్తూనే ఉంటాం, కానీ నువ్వు ఎన్నిసార్లు ఆలోచిస్తావు ఈవేళ నేను ఊపిరి పీల్చానా లేదా అని ఎప్పుడైనా మనం అనుకుంటామా? అసలు ధ్యాస దాని మీద పెడతాం. అండ్ ఇన్ సౌండ్ స్లీప్ ఇట్ ఈజ్ ఆటోమేటిక్. అదే నిద్రలో అసలు మన యొక్క సంకల్పం లేకుండానే సహజముగానే ఆ ఊపిరి జరుగుతుంది. అండ్ అవర్ కాన్స్టెంట్ కంపానియన్, మనకు నిరంతరము విడిచిపెట్టకుండా ఉండేది ఏంటి మన జీవితంలో? ఫిడిలిటీ అన్నారు బాబా దాని డిస్కోర్సెస్లో వాడుతూ. నీ ఊపిరి నిన్ను ఏ విధముగా విడిచిపెట్టకుండా పుట్టింది లగాయతు చనిపోయే వరకు నిన్ను వెన్నంటి ఉంటుందో, నీ ప్రియతముడికి వెన్నంటి నీవు అలా ఉండగలవా అని అడిగారు బాబా. అలా ఉండగలిగితే నీవు భగవంతుని ప్రేమిస్తున్నట్లే. యు ఆర్ లవింగ్ గాడ్ ఇఫ్ అన్న దానిలో ఆ ఫిడిలిటీ అనే పదము వాడారు బాబా. ఊపిరి అనేది మనల్ని విడిచిపెట్టకుండా అంత నిత్య సహచరిగా మన కూడా ఉంటుంది. అండ్ స్టిల్ వీ డూ నాట్ పే అటెన్షన్ టు ఇట్. అయినా దాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాం? 10 రోజులకు ఒకసారి కూడా జ్ఞాపకం పెట్టు. బాబా ఈజ్ దేర్ ఆల్ ద టైమ్ అండ్ దేర్ ఫార్ యూ డూ నాట్ ఫీల్. ఈ ఊపిరి ఎలాగైతే నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెన్నంటి ఉందో, బాబా కూడా నీ హృదయంలో సదా నిలిచి ఉన్నాడు. కానీ నువ్వు పట్టించుకో. ఆ ఊపిరిని ఎలా పట్టించుకోవటం లేదు, అలాగే ఆయన కూడా పట్టించుకో. ఆల్దో ఐఎమ్ టేకింగ్ మై ఓన్ నేమ్ కంటిన్యూస్లీ, ఐ హ్యావ్ కమ్ టు హియర్ ఇట్ రిపీటెడ్ బై మై లవర్స్. అండ్ ఈవెన్ దో ఐ వర్ డెఫ్, ఐ వుడ్ హియర్ ఇట్ ఇఫ్ యూ రిపీటెడ్ ఇట్ ఓన్లీ వన్స్ విత్ ఆల్ యువర్ హార్ట్ ఇన్ ఇట్. బాబా చెప్తున్నాడు, నా నామము నాకెప్పుడు అది కొత్త కాదు, ఎప్పుడు నాకు వినబడుతూనే ఉంటుంది. కానీ నీ నోటి వెంట అది వినాలి అని నా ఆరాటం. ఎందుకట? మనము రోజుకు ఒక్కసారి, ఓన్లీ వన్స్ విత్ ఆల్ యువర్ హార్ట్ ఇన్ ఇట్, ఒకే ఒక్కసారి నిండు హృదయముతో నా నామాన్ని స్మరిస్తే నేను తప్పకుండా వినగలను. హోల్ హార్టెడ్ రిమెంబరెన్స్ ఓపెన్స్ ది ఆస్పిరెంట్ టు ద మాస్టర్స్ వర్క్ ఆఫ్ ఇగో ఎలిమినేషన్. బాబా చేపట్టేటువంటి పెద్ద కార్యం ఏమిటి? అహంకార నిర్మూలనము. సో దానికి పెద్ద సహాయకారి నిండు హృదయముతో ఆయనను స్మరించడం. అబ్జర్వ్డ్ బై రిమెంబరెన్స్ ఆఫ్ ది బిలీవెడ్, ద లవర్ గ్రాడ్యువల్లీ ఫర్గెట్స్ ద లిమిటెడ్ సెల్ఫ్. మన ఈ పరిమిత అహం ఉంది కదా, మనము దానిని పట్టించుకున్నంతసేపు దానికి బలం పెరుగుతూ ఉంటుందట. మనము దానిని పట్టించుకున్నంతసేపు అది బలం పుంజుకుంటూనే ఉంటుంది. అలా కాకుండా దాన్ని వదిలేసి ప్రభువునే స్మరించడం మొదలుపెట్టామనుకోండి, ఇది నీరసపడిపోతుంది. ఆ రకంగా మన అహంకార నిర్మూలన మాకు అది ఎంతో దోహదపడుతుంది. దిస్ ఫర్గెట్ఫుల్నెస్ క్రియేట్స్ ది బెస్ట్ కండిషన్స్ ఫర్ సరెండరింగ్ ద డిజైర్స్ ఆఫ్ ది ఈగో మైండ్. అహంకారపూరితమైన మనసును విస్మరించడం, అది గనక నెమ్మదిగా మనం అభ్యాసము చేస్తే అది ఈ మనసును తొలగించేటువంటి ఈ ప్రక్రియకు ఎంతగానో దోహదపడుతుంది. కాన్షియస్నెస్ బిగిన్స్ టు ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద బౌండ్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ దట్ హ్యావ్ ఫర్ లాంగ్ రూల్డ్ ది లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్. ఈ జీవాత్మ జీవితాన్ని ఈ బంధనాలలో తగులుకుపోయినటువంటి ఈ సంస్కారములే నడిపిస్తూ ఉన్నాయి. ఆ బంధనాలు ఒక్కటి లూజ్ అయి వదిలిపోతూ ఉంటాయట. ఏది? ఈ అహమునకు దస్ లవ్ ఫర్ ది బెలివెడ్ క్యాన్ ఇన్ బాబాస్ వర్డ్. దివ్య ప్రియతముడి మీద మనకు ఉన్నటువంటి ప్రేమ అది ఏమి చేస్తుందట బాబా మాటలలో? బర్న్ ఆల్ యువర్ డిజైర్స్ అండ్ లాంగింగ్స్. నీకున్నటువంటి తాపత్రయాలు, కోరికలు ఇవన్నిటినీ మసి చేసేస్తుంది.
అండ్ కిండిల్ ద వన్ అండ్ ఓన్లీ డిజైర్ అండ్ లాంగింగ్ యూనియన్ విత్ ది డివైన్ బిలీవెడ్. ఇవన్నీ కాల్చి ఒకే ఒక్క కోరిక నిలువుగా నిలబడి కాలుతూ ఉంటుంది. అది ఏమిటది? దివ్య ప్రియతముడితో ఏకమైపోవాలి. టు బీ వర్ది ఆఫ్ ది డివైన్ గిఫ్ట్ ఆఫ్ దిస్ లవ్, లెట్ ఆల్ యువర్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్ బీ కంట్రోల్డ్ బై ది కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్. సో అటువంటి దివ్య ప్రేమ మాత్రమే నీలో నిలిచి వెలుగుతూ ఉండాలి అంటే, అటువంటి బహుమానము నీవు పొందాలి అంటే నువ్వు ఒక పని చేయవలసి ఉంటుంది. బాబా మాటలు ఇవన్నీ. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు అవి నిరంతరమైన భగవత్ స్మరణ ద్వారా నియంత్రించబడుతూ ఉండాలి. ఆ దివ్య ప్రేమ, ఆ జ్వాల నీలో వెలుగుతుంది. చార్లెస్ వివరణ. రిమెంబరెన్స్ ఆఫ్ ది బిలీవెడ్ ఈజ్ ఆఫర్డ్ బై మేర్ బాబా యాజ్ అన్ ఎవెన్యూ for ending this seemingly endless cycle of accumulating fresh impressions in lifetime after lifetime. బాబా ఒక మర్మము, ఒక చిట్కా లాగా చెప్పారు. నీవు జన్మ 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 జన్మలుగా టన్నులు సంస్కారములు పోగు చేసేసుకుంటూ ఉన్నావు. ఈ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకే ఒక్క విరుగుడు, ఆయన స్మరణ. ఆ స్మరణ చేస్తున్నంతసేపు ఆ సంస్కారముల ప్రక్రియ ఆగిపోతుంది. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. బాబా అన్నారు, నీ జీవితం మొత్తం పరిశీలించినట్లయితే నాతో ఎంత సహవాసము చేశావో అది ఒక్కటే పనికొచ్చేది, మిగిలిందంతా సున్నా అన్నారు బాబా. ఎందుకనట? కారణం ఏం చెప్పారు? నాతో నీవు సహవాసము చేసినంతసేపు కొత్త సంస్కారములు నిన్ను అంటవు. అంటే ఈ క్లాక్ అలాగా తిరుగుతూనే ఉంటుంది. ఆ రీలు చుట్టుకోవడం ఆగిపోతుందట ఆయనతో మనం సహవాసం మొదలు పెడితే. ఆ ఎంతసేపు ఉంటే అంతసేపు ఆగిపోతుంది. సో ఆ కాసేపే మనకు విరామం. ఆ సంస్కారముల రీలు అలా రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట. సో అలాగా నాతో నీవు ఎంతసేపు గడిపావు లెక్కేసుకో, నీ జీవితం విలువెంతో నువ్వే డిసైడ్ చేసుకో అన్నారు. ద సెంట్రల్ ప్రెడికమెంట్ ఆఫ్ ది ఆస్పిరెంట్ ఈజ్ దట్ ఎవ్రీ యాక్షన్ క్రియేట్స్ న్యూ బైండింగ్. పాపం ఈ సాధకుడికి ఎదురయ్యే అతిపెద్ద చిక్కేమిటంటే, వాడు ఏం చేస్తే బంధనాలు వచ్చాయి, ఆ బంధనాలు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తే కొత్త బంధనాలు వచ్చేస్తాయి, ఊపిరి పీలిస్తే కొత్త బంధనాలు వచ్చాయి. బాబా మాటలు, ఇట్ ఈస్ దేర్ ఫార్ మోస్ట్ నెసెసరీ ఫర్ ది ఆస్పిరెంట్ టు కీప్ ఫ్రీ ఫ్రమ్ ద ఐడియా ఐ డూ దిస్ ఐ డూ దట్. అంచేత నేను ఇంకొక చిట్కా చెప్తాను. బాబా అంటున్నారు, ఎలాగూ వీటి నుంచి బయటపడాలి. ఏం చేసినా సంస్కారం వచ్చేస్తుంటే ఏం చేయాలి, ఇంకా నేను ఎలా బతకాలి? వాడికి బాబా చిట్కా చెప్తున్నారు. సాధకుడు ఎప్పుడూ కూడా ఇది నేను చేస్తున్నాను, అది నేను చేశాను అనేటువంటి ఆ భావన నుండి బయటపడితే అయిపోయింది. వీడు ఏం చేసినా వీడికి అంటారు. అది చిట్కా బాబా చెప్పారు. This does not mean to keep clear of all activity through fear of developing this form of the ego. అని చెప్పి కొంతమంది అడవుల్లోకి మారిపోతూ ఉంటారు. బాబా అంటున్నారు, ఇదేమో కుదరదు నాయన. అమ్మో కొత్త సంస్కారాలు వచ్చేస్తేమో నాకు అహం ఏర్పడిపోతుందేమో అని భయపడిపోయి ఏమీ చేయకుండా అదేమీ లాభం లేదు. He may have to take to the life of action to wear out the ego that he has developed. ఏ పనులు చేసి 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 ఎంత అహమును పోగు చేసుకున్నాడో ఆ కర్మలు మళ్ళీ ఆచరిస్తూనే ఈ అహమును వదిలించుకోవలసి ఉంటుంది. అందుకే ఒక సందర్భంలో బాబా అన్నారు, నువ్వు లోపల బదులు తీర్చుకోవలసిన సంస్కారాల మూటలున్నాయి, నువ్వు అడుగులోకి పోయి ముక్కు మూసు కూర్చుంది ఇవెవడుగా నువ్వు బదులు తీర్చుకోవలసినవి ఉండిపోయినాయి. అందుచేత నీ కర్తవ్యము నుంచి నీవు పారిపోవడము, జనసమూహం నుండి నీవు పారిపోవడము ఏ విధముగానూ ఆధ్యాత్మిక ప్రయాణమునకు సహాయకారిగా ఉండదు. సో హీస్ కాట్ అప్ ఇన్ ద డైలెమా దట్ హీ కీప్స్ ఇన్యాక్టివ్. హీ హ్యాస్ డన్ నథింగ్ టువర్డ్ బ్రేకింగ్ త్రూ ది ప్రిజన్ ఆఫ్ హిజ్ ఈగో లైఫ్. అండ్ ఇఫ్ హీ టేక్స్ టు ఎ లైఫ్ ఆఫ్ యాక్షన్, he is faced with the possibility of his ego being transferred to these new acts. పాపం వాడు ఏమి తేల్చుకోలేనటువంటి సందిగ్ధ పరిస్థితులు పడిపోతాయి. ఏమి చేయకుండా ఉంటే ఉన్నవి ఖర్చుగా అన్నారు, ఏమన్నా చేస్తే అవి అంటుకుంటాడు. చార్లెస్ మళ్ళీ వివరణ చెప్తున్నాడు. ద వే అవుట్ ఆఫ్ దిస్ ఈగో బైండ్ అకార్డింగ్ టు బాబా, ఈ అహము నుంచి ఈ బంధనాల నుంచి తప్పించుకోవడానికి బాబా ఒక
చిట్కా చెప్పారు. ఫర్ ద లవర్ టు రిమెంబర్ ది బిలీవెడ్ కాన్స్టెంట్లీ. ఈ అహము యొక్క బంధనాల నుంచి తప్పించుకోవడానికి బాబా ఒక చిట్కా చెప్పారు. అదేమిటి? ప్రియతముణ్ణి నిరంతరాయముగా స్మరిస్తూ ఉండడం. దేర్ బై రిప్లేసింగ్ ది ఈగో విత్ ది బిలీవెడ్ యాజ్ ది సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే నేను ఆలోచిస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటి పరిస్థితికి బదులు నా ప్రియతముడే ఆలోచిస్తున్నాడు, నా ప్రియతముడే చేస్తున్నాడు అంటే నేను అనేది తీసి దాని స్థానములో ప్రియతముణ్ణి నిలబెట్టడం. అది బాబా చెప్పిన చిట్కా. సచ్ రిమెంబరెన్స్ క్రియేట్స్ వాట్ బాబా కాల్డ్ ద ప్రొవిజనల్. అంటే నా అహము తీసేసి అప్పు తెచ్చుకున్నాను అనమాట, మరొక అహమును అక్కడ పెట్టాను పట్టుకొచ్చి. ఆ అహం ఏంటి? బాబాయే. మై విష్ అంటే అంతే కదండి. ఏది చేసినా నా తండ్రి చేస్తున్నాడు. నేను మంచి కాఫీ తాగుతున్నాను, నా తండ్రి ఇచ్చాడు. అది నేను మంచి బిర్యానీ తింటున్నాను, నా తండ్రి నన్ను తినమంటున్నాడు. ఘోరమైనటువంటి కరువు అనుభవిస్తున్నాను, తిండి లేదు నాకు, 10 రోజుల నుంచి జ్వరం, నా తండ్రి ఈ కష్టం పడమంటున్నాడు. అయిపోయింది కదా. ఏమైంది? ఇంకా నేను అనేటువంటిది లేదు, అంతా నా తండ్రే చేస్తున్నాడు. కృష్ణార్పణం అని మనం పూర్వం నుంచి అంటూ ఉంటాం, నోటి మాట మిగిలిపోయింది అది. అది ఎందుకంటే దాని వలన కొత్త సంస్కారములు ఏర్పడవు. ఎందుకని ఆయనే చేస్తుంటే నేను కర్తను కాదుగా, కనుక దీని ఫలితము నాకు అంటదు అనేటువంటిది. అది ప్రొఫెషనల్. బిఫోర్ బిగినింగ్ ఎనీథింగ్, నువ్వు ఏది మొదలు పెట్టాలన్నా ది ఆస్పిరెంట్ థింగ్స్ ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈజ్ డూయింగ్ ఇట్ బట్ ద మాస్టర్ హూ ఈజ్ గెటింగ్ ఇట్ డన్ త్రూ హిమ్. ఇది నేను కాదు ఇచ్చేది అని కనుక మనం అభ్యాసము చేసినట్లయితే, అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ హీ డస్ నాట్ క్లెయిమ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది యాక్షన్ ఆర్ ఎంజాయ్ దెమ్ బట్ ఆఫర్స్ దెమ్ టు ద మాస్టర్. ఇది ప్రభుదే సుమా. మీరేమైనా మెచ్చుకోవాలంటే ఆయనకే కృతజ్ఞతలు చెప్పాలి కానీ నాకు కాదు అని నిజాయితీగా అభ్యాసం చేయాలి. బై సో ట్రైనింగ్ హిజ్ మైండ్ హీ క్రియేట్స్ ఏ న్యూ ఈగో. ఇలాగూ అభ్యాసం చేయగా చేయగా ఒక కొత్త అలవాటు మనసుకి ఏర్పడుతుంది. విచ్ దో ప్రొవిజనల్ ఈజ్ ఏబుల్ టు బికమ్ ఏ సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎంతూజియాజం అండ్ ఎనర్జీ. ఈ కొత్తగా ఒక నేను అనేది తీసేసి ఇంకొకటి పెట్టాడు ఇక్కడ సెంటర్. సో వీళ్ళు అహం రావటం లేదు, వీళ్ళంతా తప్పట్లు కొడితే ఆయనకే తప్పట్లు కొట్టనంటున్నాడు కదా. గొప్పగా మాట్లాడండి అంటే పొంగిపోవటం లేదు, ఏమని బావులేశారు ఇవ్వాలంటే కుంగిపోవటం లేదు. అది అన్నీ ఆయనకే వెళ్ళిపోతున్నాయి. దానివల్ల వీడికి దృఢ విశ్వాసం ఏర్పడుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వీడికి శక్తి వస్తుంది వీడికి. ఇవన్నీ దిస్ న్యూ యుగో ఈజ్ స్పిరిచువల్లీ హార్మ్లెస్. అయితే ఆధ్యాత్మికంగా చూస్తే ఇది ఏ రకంగానూ హాని కలిగించదు నీవు ఇలా అనుకోవడం వలన. సిన్స్ ఇట్ డిరైవ్స్ ఇట్స్ లైఫ్ ఫ్రమ్ ద మాస్టర్. ఎందుకని? నీ ప్రభువు ఎవరినైతే నీవు ఆరాధిస్తున్నావో అతన్ని కూర్చోబెడుతున్నావు కదా అక్కడ, కాబట్టి నీకు హాని కలగదు. when the time comes it can be thrown away. అవసరం వచ్చినప్పుడు ప్రభువులో కలిసిపోయినప్పుడు దీన్ని మనం సులభంగా విసర్జించవచ్చు. చార్లెస్ వివరణ. విత్ ది బిలీవెడ్ యాజ్ ది ప్రొవిజనల్ ఈగో ద లవర్ అక్యుములేట్ ఫ్యూయర్ న్యూ ఇంప్రెషన్స్ అండ్ బికమ్స్ మోర్ అండ్ మోర్ సెంటర్డ్ ఇన్ ద బిలీవెడ్ హూ ఈజ్ ద ట్రూ సెల్ఫ్. దీనివల్ల లాభం ఏంటి? వీడికి ప్రభువునే ఇక్కడ కూర్చోబెడుతున్నాడు ప్రియతముణ్ణి. ఆయన నిజానికి నిజమైన నా నిజస్వరూపం ఆయనే కదా. సో ఆయన మీదే నా ధ్యాస అంతా ఉంటుంది. ఆయనే ప్రతి విషయంలోనూ ఆయనే ఇదంతా నడిపిస్తూ ఉన్నాడు. ఇన్ దిస్ వే రిమెంబరెన్స్ ఆఫ్ ది బిలీవెడ్ ఇస్ అ గ్రాడ్యువల్ ఈగో డెత్. సో ప్రియతముణ్ణి ఎంతగా ప్రేమించుకుంటే నా అహము అంతగా సహజ మరణమును పొందుతూ ఉన్నది. దాన్ని పట్టించుకోవటం లేదు. ఇంకా ఇన్నాళ్ళు ఏమనుకున్నాను, నేను బాగా చేసి, ఇప్పుడు ఏమైంది? ఆయన మీదకి వెళ్ళిపోయింది. అసలు నేననేది లేకుండా పోయింది. బాబా మాటలు, ద లెస్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ద మోర్ యు థింక్ ఆఫ్ బాబా ద సూనర్ ది ఈగో గోస్ అండ్ బాబా రిమైన్స్. అది నిన్ను ఎంతగా తక్కువగా జ్ఞాపకం ఉంచుకొని నన్ను ఎంత ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకుంటావో అంత తొందరగా నీ అహం విడిచిపెట్టేస్తుంది. ఇక మిగిలిందల్లా బాబాయే, ఆయనే మిగులుతాడు. ఇక వెన్ యూ అంటే నీవు అంటే నీ అహం గోస్ ఎంటైర్లీ ఐఎమ్ వన్ విత్ యూ.
నీ అహము సంపూర్ణంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకో, దెయ్యం వదిలేసినట్టుగా, అప్పుడు నేనే నీవైపోతావు, నాలో కలిసిపోతావు నీవు. సో బిట్ బై బిట్ యూ హ్యావ్ టు గో. మరి ఎలా పోవాలి? రోజుకు ఒక అంగుళం చొప్పున కొంచెం 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 ఆ నేను 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 అనేది వదిలిపోవాలి. సో బెటర్ థింక్ ఆఫ్ మీ వెన్ యూ ఈట్. బాబా అంటున్నారు, నువ్వు ఇలా కూర్చున్నావు ఇంకో టేబుల్ దగ్గర తినడానికి, నా గురించి ఆలోచించి అది మొదలు. బాబా చెప్పిన మాట ఇది, సలహా కాదు. వెన్ యూ ఈట్, నువ్వు తింటూ ఉన్నప్పుడు నా గురించి ఆలోచి. స్లీప్, నిద్రపోతున్నావు అనుకో, నిద్రపోవడానికి పడుకున్నావు, అప్పుడు కూడా నా గురించే ఆలోచించు. సి, ఏదన్నా చూస్తున్నావు అనుకో, టీవీ చూద్దాం ఏదో ఒక దృశ్యం, అప్పుడు నా గురించి ఆలోచించు. ఆర్ హియర్, ఏదైనా వినాలి అన్నా కూడా నా గురించి స్మరించు. బాబా హూ ఎంజాయ్స్, బాబా హూ ఈజ్ ఈటింగ్. అప్పుడు ఏమైపోద్ది? ఇదంతా పడుకునేవాడు బాబాయే, తినేవాడు బాబాయే, చూసి ఆహా భలేగా ఉందనుకునేవాడు బాబాయే, అంతా బాబాయే, నువ్వు తప్పుకున్నావు శైలిలోంచి. అది ఇక్కడ జరిగినటువంటి చమ. ఇట్ ఈస్ బాబా స్లీపింగ్ సౌండ్లీ అండ్ వెన్ యూ వేక్ అప్ రిమెంబర్ ఇట్ ఈస్ బాబా గెటింగ్ అప్. అలాగే నువ్వు పొద్దున్నే లేచినప్పుడు కూడా బాబా నిద్ర లేచాడు. కీప్ దిస్ వన్ థాట్ కాన్స్టెంట్లీ విత్ యూ. ఈ అలవాటును నిరంతరము నువ్వు అభ్యాసం చేసి నీతో ఉంచుకో. మెహర్ బాబా మేడ్ ఇట్ క్లియర్ దట్ టు రిమెంబర్ ది వెలివేట్ లీడ్స్ టు ఎ గ్రాడ్యువల్ అవేకనింగ్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్. ప్రియతముని నీవు ఎంతగా నీవు స్మరిస్తూ ఉంటావో అంతగా నీ నిజస్వరూపాన్ని నీవు గుర్తించగలవు. దో సచ్ అన్ అవేకనింగ్ రిజల్ట్స్ ఇన్ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ది ఈగో సెల్ఫ్, ఇట్ ఈజ్ నో వే ఎన్ అవాయిడెన్స్ ఆఫ్ ది ఈగో కాన్ఫ్లిక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైలీ లైఫ్. అంటే ఇది మేలుకుంటే నిజస్వరూపం, ఈ అబద్ధమైన నేను వెళ్ళిపోతుంది. ఈ రెండిటికి సంఘర్షణ అవకాశం ఎప్పుడూ రాదు. ఇది లేవగానే అది పడుకుంటుందండి. అది మెలకు తెచ్చుకోనంతసేపే ఇది తోక జాడిస్తుంది. ఒకసారి మన నిజస్వరూపము గనక మేలుకుంటే ఇది ఇంకేం చేయలేదు. ఆన్ ది కాంట్రరీ, బై ఫోకసింగ్ ఆన్ ది బిలీవెడ్, ద లవర్ ఈజ్ ఓపెన్ టు ది మాస్టర్స్ వర్క్ ఆఫ్ ఈగో ఎలిమినేషన్. ఆయన పాపం మన అహమును కోసి సర్జరీ చేయడానికి ఆయన చేసే శస్త్రచికిత్సలో మనము సహకరించినట్లు అవుతుందట ఆయనకి. ఏది? మనము గనక ఆయన స్మరణలో గడుపుతూ ఉంటే అది ఎనిస్థీషియాలాగా పనిచేసి చకచక చకచక కోసి కుట్లేసి, లేకపోతే ఆయన చేసేటువంటి ప్రక్రియకు మనము సహకరించినట్లు కాదు. వన్ హూ లివ్డ్ విత్ బాబా ఎక్స్ప్లెయిన్స్ ద డైనమిక్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్. బాబాతో సహజీవనము చేసిన ఒక వ్యక్తి ఆయన ఈ కార్యక్రమమును ఎంత నేర్పుగా చక్కబెడతాడో ఇలా వివరించాడు. మనం ఒకసారి దాన్ని పరిశీలిద్దాం. ఎట్ మేరాబాద్ ఇట్ వాజ్ వెరీ నెసెసరీ ఎట్ ఫస్ట్ that Baba supervised every activity in the ashram, because although we are all loved Baba, still with our very different nationalities and different ages, life, as I have said, did not always run smoothly. మేరాబాదులో మకాం మొదలుపెట్టాం మేమంతా. రకరకాల వయసులు, రకరకాల కులాలు, రకరకాల ప్రాంతాలకి చెందిన వాళ్ళు అందరూ బాబాల వరసే. కానీ వీడు ఇలా చేద్దాం ఉంటాడు, వాడు అలా చేద్దాం ఉంటాడు. వీడు కుర్రాడు ఏం చెప్తాడు, మనం చేసేయాలని తెల్లరటువంటిగా అయిపోవాలంటాడు. ముసలాడు చాలు చాలేవా, నెమ్మదిగా తాపీగా చేద్దాం అని వాడంటాడు. సక్రమంగా సజావుగా జరగాలంటే ఆయన ప్రతి విషయంలోనూ దూరి జాగ్రత్త జాగ్రత్త అని వీళ్ళందరినీ ఒక సమన్వయపరచి ఒక సఖ్యత తీసుకురావలసిన అవసరం ఏర్పడింది. విష్ణు మాస్టర్ చెప్తాడు, చెప్పులు తెగిపోయినాయి అంట. బాబా దగ్గరికి వెళ్ళాడు, బాబా చెప్పులు తెగిపోయినాయి, ఇంకొక నెల రోజులు వాడన్నారు ఆయన. సరే మళ్ళీ దాన్ని కుట్లేదు, మళ్ళీ పట్టుకెళ్ళి చూపించాడు. బాబా ఇంక రిపేర్ చేయనప్పుడు ఓకే కొనుక్కో కొత్తవి అన్నారు. అంటే ఎంత ఖచ్చితమైనటువంటి ఆ క్రమశిక్షణ నడుస్తూ ఉండేదన్నమాట. దీనికి కూడా ఆయన అడగలేటండి, ఆ పరిస్థితే లేదు, ఆ ఆలోచనే మనసులోకి రాకూడదు. ఆయన ఇష్టమే. ఒక మిఠాయి తెచ్చేయడంటే బాబాని అడగండి సార్, మాకెవరికి పెట్టకండి అని అనాలి. వీళ్ళు ఎవడో తినేసాడో అయిపోయాడే వాడి. ఎంత ఖచ్చితంగా ఉండేది వ్యవహారం. బ్లూ బస్ టూర్లో ఉన్నారు. ఇంతలో ఎలిజబెత్ ప్యాటర్సన్ ఎవరో కిట్టి డీవియో ఆవిడ ఏదో పట్టుకొచ్చింది, ఒక అందరికీ పెట్టమన్నారు. మనిషికి డాంకిన్ లేడు, ఎక్కడికో పని మీద పంపించారు. బాబా చూశారు ఈ బస్సులో ఎవడెవడో ఉన్నారు, వీళ్ళందరికీ ఒకటి ఇచ్చి అన్నారు. ఇచ్చేసారు, అయిపోయింది. బాబా కిందకి దిగారు.
ఆ తర్వాత డాంకిని వచ్చాడు గంట తర్వాత. ఈవిడేం చేసింది, నా దగ్గర కొంచెం ఉందో నువ్వు తినని పెట్టాడు. పెడితే వాడు తింటున్నాడు. బాబా చూశారు, ఏమిటి నువ్వు తింటున్నావు అన్నాడు. ఎవడు పెట్టాడు నీకే అంటే, నీవు చాలా గొప్పదానివి, నీకు ఇచ్చిన దాన్ని సాక్రిఫైస్ చేసి వాడికి పెట్టేస్తున్నట్టు నేను క్రూరాత్ముడిలాగా నీకు కనపడుతున్నానా, ఏంటి అనుకుంటున్నావు? ఆడితో ఒక పని ఉంది, దానికోసం వాడు ఉపవాసం ఉండాలి, అందుకని కావాలని నన్ను బయటికి పంపించి మీకు పెట్టించాను నేను. ఆయన కార్య విధానం అది అంత ఖచ్చితంగా ప్రతి దానిలో ఆయనకి అడగవలసిందే, అడగకుండా పెట్టారని చాలా బాధపడ్డాడు డాంకిన్. బాబా తలపట్టుకున్నారు, మళ్ళీ మళ్ళీ ఈ పని రేపు చేయించాలి వాడితో. అంటే అంత క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట ఆయన దానిలో మెట్టి. బాబా ఆఫ్ కోర్స్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఆల్ వుడ్ గో స్మూత్లీ విత్ సచ్ అసర్టివ్ ఈగోస్. ఆయనకి తెలుసు మా అందరిలో తారస్థాయికి వెళ్ళిపోయినటువంటి ఆహాలతోటి ఉన్నాం మేమందరం మనుషులు, మంచి సర్రమని బొసకొట్టి లేచిపోయేవాళ్ళమే, ఇది అంతా సజావుగా నడవదని ఆయనకి తెలుసు. అంచేతే అందరికీ కళ్ళాలు, ఒక్కొక్కరు కళ్ళాలు చేతితో పట్టుకొని నెమ్మదిగా ఆయనే నడిపిస్తూ ఉండేవాడు ఈ అహాలన్నిటినీ. హ్యాడ్ హీ వాంటెడ్ కంటిన్యూవల్ పీస్ హీ వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ వెరీ డిఫరెంట్. అంచేత మాకు అనిపించింది ఈయనేమి పూర్తి శాంతిగా ఉన్నవాళ్ళే కావాలని ఏమీ లేదు, అలాగైతే రిపేర్ ఎలాగవుద్ది కదా. అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల ఉద్రేకాలు, అన్ని స్వభావాలు ఉంటాయి, కానీ ఆయనకి శాంతి కాదు కావాల్సింది, వీళ్ళు రిపేర్ చేయడమే కావాలండి కదా. అందుకని ఆయన ఎలాంటి వాడినైనా సరే సరే కవాన్ రమ్మన్నారు, ఇలాంటి వాళ్ళని ఆయన ఎంచుకుని వాళ్ళతోటే ఆయన కార్యక్రమం చేశారు. వీ ఆల్ హ్యాడ్ టూ మెనీ సంస్కారాస్, మోర్ దాన్ ఈవెన్ వీ సస్పెక్టెడ్ వైల్ వీ వర్ స్టిల్ ఇన్ ది వరల్డ్. ప్రతివాడు కూడా మూటలు మూటలు సంస్కారాలు ఉన్నాయి మాలో, ప్రతివాడికి టన్నులు టన్నులు. అంటే మేము అబ్బా ఎన్ని సంస్కారాలు ఉన్నాయో అని అనుకున్న దీనికంటే కొన్ని 1000 రెట్లు కూడా ఉండొచ్చు. అంటే మా ఓకు అందనంతటి లోడు మా నెత్తి మీద ఉండొచ్చు. లూజనింగ్ అప్ ద ఈగో మస్ట్ హ్యావ్ బీన్ ఫర్ బాబా నాట్ అన్లైక్ extracting a tooth, painful to the patient but most satisfying టు ద డే. ఈ అహమును వదులు చేయడం, నీరసం చేయడం అనేది బాబా పని. బాబా అన్నారు ఐఎమ్ ది ఈగో సర్జన్. ఈ అహమును కోసి దాన్ని బయట పడేసి కుట్లు వేస్తూ ఉంటాడు. డెంటిస్ట్ ఉంటాడు కదా, ఇలాగ పట్టుకుని వెళ్తాడు పేషెంట్, నొప్పి చాలా అపురూపంగా వెళ్తాడు. ఆ సుత్తి పెట్టి ఇటు కొడతాడు అటు కొడతాడు, గిలా 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 పన్ను వచ్చేది, అమ్మా వచ్చేసిందండి పన్ను, దరిద్రం వదిలిపోయిందండి అంటాడు. ఆ పక్కవాడు అంటాడు, ఆ కొడుకో భార్య ఉండి, ఏమన్నా ఈ మా వాడు గోలట ఎత్తున్నాడు, చాలా బ్రహ్మాండంగా జరిగిందండి, శభాష్ అంటాడు. ఈ నొప్పితోటి ఊడి గిలగిలాడుతూ ఉంటాడు, ఏమి శభాషాడు బాబు చస్తున్నాను. అలా ఉంటుంది బాబా యొక్క అహంకారానికి చేసేటువంటి చికిత్స విధానము అలాగే ఉంటుంది. అండ్ యాజ్ బాబా saw the ego slowly disintegrating under his ceaseless drilling, there he would ready to fill the void with his love and presence. ఆ పన్ను పీకేస్తాడు, చూస్తాడు లోపలికి, చూస్తే ఇంత గొయ్యి పడిపోతుంది ఆ పన్ను తీసేసిన చోట. అప్పుడు ఆయన ప్రేమ, వాత్సల్యము, కరుణ అనేటువంటి సిమెంట్ పెట్టి ఆ కష్టాన్ని పూర్తి చేస్తాడు. అప్పుడు వీడికి ఎంతో ఉపశమనం కలుగుతుందట వీడికి. There were often arguments, discussions and clashes of opinion regarding how things should be done. మా మండలి వాళ్ళంతా ఇలా కూర్చునేవాళ్ళం, బాబా కూడా అనేవాడు ఏం చేద్దాం అనేవాడు, వీడు ఇలా చెప్పేవాడు, వీడు అబ్బాయి అదేం కుదరదు అనేవాడు, నేను చెప్పింది తినాలని ఇంకోటి అంటే. వీఆర్ ఫసీ ఓవర్ ఫుడ్. ఆహారం దగ్గర మేము ఇప్పుడు రాజీ పడేవాళ్ళం కాదు, కాల్చి తినేసేవాళ్ళం బాబాని అంటే అని చెప్తున్నాడు. ఇండియన్ ఫుడ్ వాజ్ టూ స్పైసీ, ఇంగ్లీష్ ఫుడ్ టూ ఇన్సిపిడ్ అని. ఇంగ్లీష్ వాడికి ఆహారం చాలా ఉడకబెట్టి అలా ఉప్పేసి ఇలా మిరియాలు జల్లి ఇస్తారు. ఇక్కడ ఇంత కారం, దానిలో ఒక మంచి దట్టించేసి మసాలాలు ఇవన్నీ వేసేసి ఇది అలా. టు బాబా డిస్లైక్స్ వర్ యాజ్ సిగ్నిఫికెంట్ యాజ్ లైక్స్. బాబాకి ఒకటి ఇష్టాన్ని వ్యక్తం చేయడం ఎంత ముఖ్యమో అయిష్టాన్ని వ్యక్తం చేయడం కూడా అంత ముఖ్యంగా తీసుకునేవారు. బోత్ హీ సెడ్ ఆర్ డిజైర్స్ ఆఫ్ ది ఈగో. బాబా అన్నారు, నీలో ఉన్న అహము తనను తను ధృవీకరించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇష్టమని చెప్పినా అయిష్టమని చెప్పినా ఈ రెండు నాకు నచ్చలేదు సుమండి అంటాడు. నాకు నచ్చలేదంటే నచ్చలేందుకే సెకండరీ, నాకు అది హైలైట్. ఇష్టము అయిష్టము రెండూ కూడా అహము యొక్క రూపములే. అండ్ హెన్స్ బోత్ హ్యావ్ టు గో. అంచేత రెండూ కూడా ఖాళీ చేయాల్సిందే. ఇది మెచ్చుకోనగలేదు,
దీన్ని తిట్టడానికి లేదు, రెండూ పోవాలి నాయన, ఏది ఇచ్చినా ఓకే. ఇట్ వాజ్ హవెవర్ జస్ట్ దీస్ డైలీ హ్యాపెనింగ్స్ దట్ ఎఫర్డ్ బాబా హిజ్ ఆపర్చునిటీ టు వర్క్ అప్ ఎ క్రైసిస్ of ego elimination and brings us a step further on the path towards God through control, obedience and a mind concentrated. అయితే ఇదేంటంటే గురువు దగ్గరుండి వీళ్ళని ఇలా రెచ్చగొట్టి ఇలా గొడవలు పడి కొట్టుకోమనివారు. ఒక్కోసారి మీ ఇద్దరు అస్తమానం తిట్టుకోవడం బాగోలేదు వాయి, కొట్టేసుకోండి ఈవేళ తేల్చేసుకోండి అనేవారు. వాడు నెమ్మదిగా వీళ్ళు నెమ్మదిగా కాదు గట్టి కొట్టుకోండి అని ఇద్దరు ఒకరినొకడు కుస్తీ బట్టి గట్టిగా కొట్టుకున్నాక అయిపోయింది, కౌగిలించేసుకోండి ఒకరిని అక్కడ అనేవారు. ఇంకా నో మోర్ బెకరింగ్స్, అంటే ఇంక తిట్టుకోవడాలు, ఇంక వీడు వాడి దగ్గర చెప్పడం, రామతీర్థ గారు నిన్న ఏమైందో తెలుసా అని, మీకు వాడు ఏం చేయడం మీకు తెలుసా, ఇంక ఇవేం వద్దు, అయిపోయింది కదా ఈవేళ కొట్టేసుకున్నారు మీరు, కాబట్టి ఇంక వంపేశారు మీరు, మీ లోపలేం పెట్టుకోవద్దు. సో ఆ కార్య విధానం ఎలా ఉంటుంది, అలాగా ఉండేది ఆయన కార్య విధానం అంతా కూడా. దైనందిన జీవితంలో ఆయన సృష్టించేటువంటి అనేకమైన పరిస్థితుల ద్వారా వీళ్లలో ఉన్నటువంటి అహము అది బయటకు వచ్చి ఆయన చేతిలో దెబ్బలు తిని అది మళ్ళీ ఉపశమనము కలిగి వాడికి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గములో ముందుకు వెళ్ళేలా శిక్షణ ఇస్తూ ఉండేవాడు. అభ్యాసం అంతే. అది గట్టిగా తిట్టేవారు, మళ్ళీ చెప్పేవాడు నెమ్మదిగా, మరి నా దగ్గర ఇన్నేళ్ళు బట్టి ఉంటున్నావు, ఇంకా అలాగే ఉంటే ఎక్కువగా ఆలోచించు అని అలాగూ వాడికి మళ్ళీ ప్రేమనిచ్చేవారు, మళ్ళీ నాటు పెట్టేవారు, మళ్ళీ దానికి ఆయింట్మెంట్ రాసేవారు, మళ్ళీ నాటు పెట్టేవారు. ఇదే ఆయన కార్య విధానం. ఎనీ టైమ్ ఎ పర్సన్ స్టార్ట్స్ టర్న్ ట్రూలీ టు మీ, ఏ క్షణములో అయితే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు నా మీదకు మరలాయో ఆ క్షణము నిజముగా నేను వాడితో ఉన్నాను. రోజు సుమారు గంట సేపు బాబా గురించి చదువుకుంటూ ఉన్నాం అంటే ఈ గంట సేపు బాబా మనతో కూర్చుని ఉన్నారు. మన ప్రియతముడితో భౌతికముగానే సన్నిధానం. ఏ క్షణము నీ ఆలోచనలు నా మీదకు మరలాయో ఆ క్షణము నేను తప్పకుండా నీతో ఉన్నాను. ఇన్ లైఫ్ విత్ బాబా దెన్ అండ్ నౌ remembrance of the beloved requires the lover to confront the hard work of destroying the false self. బాబా భౌతికంగా దేహముతో ఉన్న రోజులైనా దేహం విడిచిపెట్టిన ఎప్పటి రోజులైనా ఒకే ఒక్క అవసరం ఉందట ప్రేమికుడికి. ఆయన స్మరణ చెయ్యాలి అంటే మన గురించి మనం భజన మానేయాలి. అంటే నేను నాది అంటే అనాదిగా నా స్వలాభము, నా ఇంట్రెస్టు, నాకేంటి దీని గురించే ఆలోచన చేసేలా తర్ఫీదు ఇచ్చేసాం దాన్ని. ఒక్క క్షణం మనం ఆ కాలు తీసేటప్పటికి స్ప్రింగ్ ఎలా లేచిపోతుంది పైకి, అలా లేచిపోతుంది. ఆయన స్మరణలో మనం ఉండాలి అంటే దేనిని త్యాగము చెయ్యాలి అంటే అంత సులభమైన విషయం కాదు. నేను నాది నాకేమిటి అనేది త్యాగము చేస్తేనే ఆయనతో మనం సహజీవనము చెయ్యొచ్చు స్మరణ ద్వారా. అవేమీ అక్కర్లేకుండా ఈ శిక్షణ అభ్యాసం అవసరం లేకుండా కేవలం పుస్తకం పట్టు కూర్చుంటే మనకు సులభం అయిపోతుంది. ఆ గంట సేపు అవునా కదా, మనం ఏమీ ప్రాక్టీస్ లేదు, అభ్యాసం లేదు, ఇలా కూర్చుంటే ఇంకేం ఆలోచించడం లేదు, మనం ఇదే ఆలోచిస్తూ ఉన్నాం. అంటే ఎంత పెద్ద వెసులుబాటు బాబా మనకిచ్చాడనేటువంటిది ఈవేళ ఆ ఒక్క సెంటెన్స్ ద్వారా కదండి. ఇంటి దగ్గర 5 నిమిషాలు కూడా చేయలేకపోతున్నాం, 10 నిమిషాలు కూడా చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఈ పుస్తకం అలా చదువుతూ వింటూ ఉంటే గంట టైం తెలియకుండానే అయిపోతుంది. ద బిలీవ్ వన్స్ అవేక్ ఇన్ ది హార్ట్ డైరెక్ట్ ద టైమింగ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఈగో లిమిటేషన్. బాబా ఒక సందర్భంలో చెప్పారు, నేను మీ అందరి హృదయములలో సదా నేను కొలువై ఉన్నాను, కానీ నాకు ఒక పాడు అలవాటు ఉంది అనాదిగా. అదేమిటి? గాఢ నిద్రలో మునిగిపోయి ఉంటారు. అది కరుడు కట్టిన చెవిటి వాడి కంటే ఘోరం నా పరిస్థితి. ఒక పట్టాన వినపడదు నాకు. కానీ నీవు గట్టిగా అరిచి 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 కుంభకర్ణుని నిద్ర లేపుతారు చూడండి, మనం సినిమాల్లో చూస్తూ ఉంటాను. నిత్యం లేచుకొని పైపులు పెద్ద పెద్ద బాంబులు ఇవన్నీ, అప్పుడు లేపుతాడు ఆయన. అలాగ ఒక్కసారి కనుక నన్ను నిద్ర లేపావా
నేను నా సర్జరీ మొదలు పెట్టేస్తాను. ఏమిటది? నీ అహంకార నాశనం అనేటువంటిది ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి? హీ మస్ట్ ఈవెన్చువల్లీ బ్రింగ్ all of the complexities of the ego's desires to the surface to be faced and worked out. అంచేత నేనేం చేస్తాను, వీడిలో అహం బయటికి తీయాలి కదా. నీలో దాక్కుని ఉన్నటువంటి ఇవన్నీ రెచ్చగొడుతూ ఉంటాడు. బాబా ఏం చేశాడు, ఒకసారి డాక్టర్ నీలు గురించి బాబా అన్నారు, ఏమైనా నిన్న నీలు నీతోటి ఏదో అన్నాడని చెప్పి ఏమిటది అన్నారు బాబా అని కనుక్కుంటారు వాడికి. అంటే ఓహో బాబా వీడి మీద ఏదో పని చెయ్యవలసి ఉన్నది తెలుసు వాళ్ళకి అని. బాబా వీడు ఏమన్నాడో తెలుసా నిన్న అని ఏదో అప్పటికప్పుడు కథ అల్లి చెప్పాడు. ఏదో కాలేజీలో చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాట వీడు అని చెప్పాడు. అది పెద్ద గొడవ అయిపోయి ఆఖరికి విష్ణు మాస్టర్ వాడి మీద తిరగబడి కొట్టేసి స్టేజ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా మళ్ళీ కౌగిలించుకొని పోలేరు అది ఎందుకు ఇదంతా అంటే లోపల ఆ శేషము ఉండిపోయిందనమాట. అది బయటకు తీయడానికి కావాలని ఆయన రెచ్చగొట్టి లేని పరిస్థితిని కూడా ఆయన క్రియేట్ చేసి అది బయట పడవేసేవారు. తీసి అప్పుడు చెప్తారు, నీవు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నన్ను పొగిడినా అవమానము చేసినా అవహేళన చేసినా దూషించినా నా పని మాత్రం 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్గా నేను చేసుకుపోతూ ఉంటాను. నేను ఒక్కడినే అన్నారు బాబా, అలా చేసేవాడిని నేను ఒక్కడి. అంచేత ఆయన మాత్రం చేసేసుకుంటూ ఉంటాం. మనం ఎంత అరిచి గీపెట్టినా మనం గిలగిల్లాడినా ఆయన మాత్రం మెర్సీలెస్, కరుణామయ కాఠిన్యం. ఇట్ మైట్ బి సెడ్ దెన్ దట్ రిమెంబరెన్స్ ఇమ్మర్సెస్ ద లవర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఈగో డిస్ట్రక్షన్, సమ్టైమ్స్ కాజింగ్ ద లవర్ టు ఎక్స్పీరియన్స్ an intensification of lust, greed, anger and other ego-centered impressions. అందుచేత ఆయన ఈ అహంకారంని నిర్మూలన చేసే ప్రక్రియ ప్రారంభించగానే ఒక్కొక్కసారి వీడిలో ఉన్న దుర్గుణములు తీవ్రతరమైపోతాయట. ఎందుకని బయటికి తీసేస్తున్నాడు అనమాట ఆయన. ఒకటి, ఫార్చునేట్లీ రిమెంబరెన్స్ ఆల్సో అవేకెన్స్ ఎ డీప్ లవ్ రిలేషన్షిప్ విత్ ది బిలవెడ్. అయితే మన స్మరణ పెరిగే కొలది ఆయన మీద ప్రేమ బాంధవ్యము ఇంకా ఇంకా దృఢతరం అవుతుంది. ద లవ్ ఆఫ్ ది బిలవెడ్ సస్టైన్స్ ది లవర్ యాజ్ ద మెనీ లేయర్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఆర్ పెయిన్ఫుల్లీ స్ట్రిప్డ్ అవే. ఆయనేమో సర్జరీ చేసేస్తున్నాడు, కానీ ఆయన మీద మనకు పెరిగిన ప్రేమ మత్తు మందులాగా పనిచేసి ఆ నొప్పి తెలియకుండా చేస్తున్నట్టు. రిమెంబరెన్స్ ఆల్సో సర్వ్స్ ఇన్ ఎ వెరీ ప్రాక్టికల్ వే టు హెల్ప్ ద లవర్ కోప్ విత్ the many desires and conflicts that are brought into the conscious mind by the work of ego elimination. వీడిలో దాక్కుని ఉన్న కోరికలన్నీ ఆయన కలిపేస్తూ ఉంటాడు, అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కానీ ప్రభువు మీద ఉన్న ప్రేమ వాటికి బలైపోకుండా వీడిని కాపాడుతుంది. కళ్ళు ద నేమ్ ఆఫ్ ది బిలీవెడ్ బికమ్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. వీడి ఉచ్చరించేటువంటి ఆ ప్రభువు యొక్క నామం ఉందే, అది వీడికి రక్షణ కవచంలాగా తయారైపోతుంది. ఎంత నీరసం వచ్చినా ఎంత కష్టం వచ్చినా నీకెందుకురా నేనున్నాను అనే భరోసా వీడికి వచ్చేస్తుంది. బాబా మాటలే, వెన్ యూ ఫీల్ యాంగ్రీ ఆర్ హ్యావ్ ది లస్ట్ఫుల్ థాట్ రిమెంబర్ బాబా అట్ వన్స్. బాబా మాటలే, నీ కోపం వచ్చేసింది లేక కామ ప్రకోపము కలిగింది, వెంటనే బాబా 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 అని నన్ను తలుచుకో. Let Baba's name serve as a net around you so that your thoughts like mosquitoes may keep buzzing around you but yet not sting you. నీవు ఎలాగైతే దోమతర వేసుకుని ఉన్న దోమలన్నీ చుట్టూ బజ్జమని సౌండ్ చేస్తూ తిరుగుతున్నా ఈ దోమతర కారణంగా లోపలికి రాలేవు, నిన్ను కుట్టలేవు. ఆ దోమతర నిన్ను రక్షిస్తుంది. అలాగే నా నామము నిన్ను రక్షిస్తుంది. ఇక్కడ ఈరోజు ఆపుతాం. అవతార్ మెహర్ బాబా కీ జై. సచ్ హోల్ హార్టెడ్ రిమెంబరెన్స్ ఆఫ్ ద నేమ్ enables the lover to confront thoughts and desires without necessarily putting them into action. బాబా చెప్పినటువంటి ఒక ప్రక్రియ ప్రకారం ఒక దుష్ట కర్మ మనము చేసే ముందు ఆలోచన రూపంలో అది అంకురిస్తుంది మన మనస్సులో. ఉదాహరణకి ఏదో ఒక దొంగతనం చేద్దాం, ఒక దొంగతనం చేసే ముందు వాడికి ఆలోచన వస్తుంది, అమ్మో ఎవరో చూడటం లేదు, చాలా విలువైన వస్తువు ఉంది అక్కడ, మనం కొట్టేద్దాం అనే తలంపు మొదట ప్రారంభం అవుతుంది. కానీ
బాబా యొక్క స్మరణను గనక మనం ఆసరా తీసుకున్నట్లయితే అది ఆలోచన రూపంలోనే ఆగిపోతుంది. అది కర్మ రూపంలోకి మారదు. వెంటనే మరొక ఆలోచన వస్తుంది, దుర్మార్గుడా, బాబాను నమ్ముతూ కూడా నువ్వు ఇలా చేయడం ధర్మమేనా, తప్పు కదా అని ఆలోచనను ఖండిస్తూ మరొక ఆలోచన వస్తుంది. అది కార్యరూపము దాల్చకుండా నిలిచిపోతుంది. ద నేమ్ ఆఫ్ ది బిలీవెడ్ remembered in the heart brings the lover's true self into play and allows the lover to deal calmly and bravely with the challenges of life. ఈ వికారములన్నీ వీడికి సవాలు విసురుతూ ఉంటాయి. రా రా లొంగిపో నువ్వు అని అవి ప్రలోభ పెడుతూ ఉంటాయి. కానీ బాబా నామాన్ని స్మరించినంతనే మనలో స్వస్వరూపము అది మేల్కొని తప్పు అని అవి నియంత్రించుకునేందుకు అవసరమైనటువంటి నిగ్రహాన్ని మనకు చేకూరుస్తాయి. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు పాయింట్ అవుట్ that while remembrance the beloved leads to detachment from the world and self-forgetfulness, remembrance does not mean forgetfulness of others. భగవంతుణ్ణి అంటే మన ప్రియతముణ్ణి తలుచుకుంటూ ఉండగా మనము మన చుట్టూ ఉన్న ప్రపంచము నుండి నిస్సంగమును అనుభూతి పొందుతాం. అంటే ఏమీ పట్టించుకోకుండా ఉండగలుగుతాం. అలాగే మనలను మనము పూర్తిగా మర్చిపోతాం. అంతేకాని ఇతరులను మర్చిపోవడం మాత్రం జరగదని. వాడి కష్టాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. అయ్యో వాడికి ఇబ్బంది కలుగుతుంది, ఆ స్మరణ వలన అది మాత్రం మర్చిపోకుండా ఉంటాం. ఆన్ ది కాంట్రరీ, యాజ్ ద యుగో diminishes through remembrance, the lover becomes increasingly aware of the beloved who dwells in every living thing. అంతేకాదు నేను 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 అనేది తగ్గిపోయి ఆయనను స్మరిస్తూ ఉండగా ప్రభు మీద ధ్యాస పెరిగిపోయి అందరిలోనూ ఉన్న ప్రభు కనపడుతూ ఉంటాడు. అయ్యో ఇతనిలో నా ప్రభు చాలా బాధపడుతూ ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అతను అని ఆ స్మరణ మనలను ప్రేరేపిస్తుంది. దిస్ అవేర్నెస్ బ్రింగ్స్ టు బ్రేక్ ద బ్యాక్ ఆఫ్ ది ఈగోస్ ఇంగ్రెయిన్డ్ హ్యాబిట్ ఆఫ్ రిలేటింగ్ టు అదర్స్, ఈవెన్ హెల్పింగ్ అదర్స్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ మోటివ్స్. ఈ స్మరణ వల్ల వచ్చిన ఎరుక మనకు ఎలాగూ సహాయం చేస్తుందంటే, మనకి ఒక దుష్టపు అలవాటు మనకి ఉందట. ఏమిటది? వీడికి సాయం చేస్తే నాకేమిటి లాభం, మనకి ఎవడు కలిసి వస్తాడు, మనకి ఎవడు ఉపయోగపడతాడు అని ఆలోచించే మనం సాయానికి కూడా పూనుకుంటూ ఉంటాం. ఇది మనకు యుగ యుగాలుగా అబ్బినటువంటి దురలవాటు. దీన్ని నడుము ఎరగొడుతుందట ఈ భగవంతుడి స్మరణ. అంటే దానికి శక్తి లేకుండా చేసేస్తాం. గ్రాడ్యువల్లీ ది లవర్ ఈజ్ ఇన్స్పైర్డ్ టు హెల్ప్ అదర్స్ బై సర్వింగ్ ది బిలీవెడ్ ఇన్ ఆల్. ఈ రకంగా ఈ స్మరణ ద్వారా అందరికీ సేవ చెయ్యాలి అనేటువంటి ఆ ప్రేరణ వీడిలో కలుగుతుంది. బాబా మాటలు యథాతథంగా, ద ఓన్లీ రియల్ నాలెడ్జ్ ఈజ్ ద నాలెడ్జ్ దట్ గాడ్ ఈజ్ ది ఇన్నర్ డ్వెలర్ ఇన్ గుడ్ పీపుల్ అండ్ ద సో కాల్డ్ బ్యాడ్ ఇన్ సెయిన్ అండ్ సో కాల్డ్ సిన్నర్. బాబా మాటలు. యథార్థ జ్ఞానము ఏమిటయ్యా అంటే, మంచివాడిలోనూ చెడువాడిలోనూ, ఒక సాధువులోనూ ఒక పాపాత్ముడిలోనూ ఒకే భగవంతుడు నివసిస్తూ ఉన్నాడు అనే జ్ఞానమే అన్ని జ్ఞానములకు మూల కారణమైనటువంటి జ్ఞానం. దిస్ నాలెడ్జ్ రిక్వైర్స్ యూ టు హెల్ప్ ఆల్ ఈక్వల్లీ యాజ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్, without expectation of reward, and when compelled to take part in a dispute, to act without the slightest trace of enmity or hatred, to try to make others happy with brotherly or sisterly feeling for each one, to harm no one in thought, word or deed, not even those who harm you. ఇది గనక మనకి, అంటే ఇటువంటి జ్ఞానము గనక మనకు అలవడితే ఏమవుతుందట మన పరిస్థితి? ఏ రకమైనటువంటి ప్రతిఫలమును ఆశించకుండా ఎవరికైనా సరే మనం సహాయము సమానముగా చేయగలమంట. సాయం చేసిన వాడికి, మనమును చెడు తలపెట్టిన వాడికి కూడా సమానముగా మనము సహాయం చెయ్యగలము. శత్రుత్వముతో సంబంధము లేకుండా మాటలో కానీ, చేతలో కానీ, తలపులో కానీ ఇతరులు ఎవ్వరికి హాని తలపెట్టకుండా ఉండగలము. ఈ జ్ఞానము గనక అలవర్చుకుంటే అదే అసలైన జ్ఞానము. వాడు జ్ఞానండి, మొత్తం 700 శ్లోకాల కంఠస్థం అని అంటారు భగవద్గీతలో. బాబా అంటున్నారు, ఆ కంఠస్థం చేయడం కాదు జ్ఞానం అంటే, ఇదిగో ఇది ఉంటే అది జ్ఞానము. ఏది?
ఒక సాధువులో ఒక పాపాత్ముడిలో సమానముగా ఒకే భగవంతుడు నివసిస్తూ ఉన్నాడు. మళ్ళీ చార్లెస్ వివరణ. కన్సర్న్ ఫర్ అదర్స్ దట్ ఈజ్ రూటెడ్ ఇన్ అవేర్నెస్ ఆఫ్ ది గాడ్ విత్ ఇన్ ఈచ్ వన్ బికమ్స్ ఎట్ ఎనదర్ వెహికల్ ఫర్ డిమినిషింగ్ ద ఈగో. ఇతరుల గురించి పట్టించుకోవడం, అయ్యో వాడికి ఏమి ఇబ్బంది ఉందో పాపం, అయ్యో వాడి కష్టంలో ఉన్నాడే అనే తాపత్రయం వలన మనలోని అహము బాగా నీరసపడిపోవడానికి దోహదం చేస్తూ ఉంటుంది. ఎందుకని? నా గురించి ఆలోచించడానికి ఖాళీ లేని మనసుకి ఎంతసేపు ఇతరుల గురించే, వాడి కష్టం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది నీరసపడిపోతూ ఉంటుంది. బాబా మాటలు. ద మోర్ యు రిమెంబర్ అదర్స్ విత్ కైండ్నెస్ అండ్ జనరాసిటీ ద మోర్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్. ఇతరులను దయతోనూ సానుభూతితోనూ నీవు జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు నిన్ను నీవు పూర్తిగా మర్చిపోతావు. అండ్ వెన్ యూ కంప్లీట్లీ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ యు ఫైండ్ గాడ్. నిన్ను నీవు సంపూర్ణముగా మర్చిపోయిన నాడు భగవంతుణ్ణి పొందగలవు. బాబా మాట. బాబా ఎంఫసైజ్డ్ దట్ రిమెంబరింగ్ అదర్స్ మస్ట్ ఆల్వేస్ బి గ్రౌండెడ్ ఇన్ రిమెంబరింగ్ ఆఫ్ గాడ్. ఇతరులను జ్ఞాపకం పెట్టుకోవడం అంటే భగవంతుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవడమే అనేటువంటి ఎరుకలో ఇది నీకు ఉండాలి. అంటే వాడిలో భగవంతుడు ఉన్నాడు, అందుకని వాడి కష్టాన్ని నేను జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నాను అనే ఎరుకలో ఉండాలి. అదర్వైజ్ ది ఈగో ఈజీలీ టేక్స్ ఓవర్. లేకపోతే నీలో ఉన్న నేను అనే వికారం ఉందే, ఇది వెంటనే నిన్ను లోబర్ చేసుకుంటుంది. హీ కాషన్డ్ దట్ సీరియస్ సర్వీస్ అండర్టేకెన్ విత్ సెల్ఫిష్ మోటివ్ హ్యాస్ నో స్పిరిచువల్ వాల్యూ. బాబా ఏమన్నారు? ఒక స్వార్థపు ప్రయోజనమును ఆశించి నీవు ఎంత గొప్ప సేవ చేసినా దానికి ఆధ్యాత్మికంగా ఎంత మాత్రమూ విలువ లేనిది అవుతుంది. అండ్ మే యాక్చువల్లీ రిజల్ట్ ఇన్ హార్మ్ టు ది వన్ సర్వ్. ఎవరికైతే సేవ చేశావో వాడికి హాని కూడా చేస్తుంది నీవు నీ కోరికను పెట్టుకొని చేస్తే. ఎందుకని వాడు రుణపడిపోతాడు, వాడు మళ్ళీ నీకు వాడి సేవ చేయవలసి ఉంటుంది. ఆ రకంగా వాడికి హాని కలిగిస్తుంది. కాన్సిక్వెంట్లీ బాబా కాల్స్ అపాన్ ద లవర్ టు సర్వ్ విత్ నో థాట్ ఆఫ్ పర్సనల్ గెయిన్. నాకేమిటి లాభము అనే ఆలోచన లేకుండా సేవ చేయడము అలవరుచుకోవాలి నా ప్రేమికుడు అని బాబా పదే పదే హెచ్చరించేవాడు. అండ్ టు గాడ్ అగెన్స్ట్ ఈగో ఎంటాంగిల్మెంట్ బై రిమెంబరింగ్ ఆల్వేస్ దాట్ ఇట్ ఈస్ ద బెలివేట్ హూ ఈస్ బీయింగ్ సేవ్డ్. అలాగే నీవు ఎప్పుడు ఎవరికి సేవ చేసినా నా ప్రియతముడికే నేను సేవ చేస్తున్నాను అనుకుంటూ నీవు సేవ చేస్తే నువ్వు ఎవడికి సేవ చేస్తున్నావో వాడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీవు సాయం చేసిన వాడివి అవుతావు. బాబా మాటలు మళ్ళీ. ఐఎమ్ ద ఏన్షియంట్. నేను సనాతన పురుషుడను. మనం అనేక సార్లు చెప్పుకున్నాం, కానీ ఎప్పుడూ కూడా పూర్తిగా అర్థం చేసుకోలేము ఈ మాటని. సనాతన పురుషుడను, ద వన్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్. ప్రతివాడి హృదయంలో ఎవడైతే నివసిస్తున్నానో వాడిని నేనే. దేర్ ఫోర్ లవ్ అదర్స్. అంచేత నీవు నన్ను ప్రేమించడం అంటే అర్థమేమిటి? ఎక్కడున్నాను నేను? నా అడ్రస్ అందరి హృదయాలలో ఉన్నాను. కనుక నీవు అందరినీ ప్రేమించాలి. మేక్ అదర్స్ హ్యాపీ. అందరినీ సంతోషంగా ఉంచగలగాలి. సర్వ్ అదర్స్ ఈవెన్ అట్ డిస్కంఫర్ట్ టు యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ టు లవ్. నీకు ఇబ్బంది కలిగినా ఇతరులకు సేవ చెయ్యాలి. ఇది నన్ను ప్రేమించడం అంటే టూకీగా అర్థం.